నిరంకుశ భూస్వామి. ఒక ఊరిలో బసంత్ అనే పేదవాడు ఉండేవాడు. అతని భార్య చాలా అనారోగ్యంతో ఉండేది. అతని 2 ఏళ్ల కూతురు మూగగా చెవిటిగా పుట్టింది. బసంత్ ఒకరోజు ఇంటికి వచ్చేసరికి అతని భార్య ఝూమ్రీ విపరీతంగా దగ్గుతుంది. అది చూసిన బసంత్, ఝూమ్రీ, నీకు ఏమైంది? ఎందుకు ఇలా దగ్గుతున్నావు? మందులు తీసుకోలేదా అని అడిగాడు. దానికి ఝూమ్రీ, ఔషధం పూర్తయి 2 రోజులు కావస్తున్నా మీరు గమనించి ఉండకపోవచ్చండి అని సమాధానం చెప్పింది. అప్పుడు బసంత్, ఝూమ్రీ, నేను ప్రపంచంలోనే అత్యంత నిస్సహాయ భర్తను మరియు తండ్రిని, తన భార్యని కూడా సరిగ్గా చూసుకోలేని వ్యక్తిని అని బాధపడ్డాడు. అది చూసిన ఝూమ్రీ, బాధపడకండి, అది మీ తప్పు కాదు. సంపద అనేది స్త్రీ యొక్క విధి. ఇది నా దురదృష్టం. నాకు ఒక వాగ్దానం చేయండి అని కోరింది. ఏ విధమైన వాగ్దానం ఝూమ్రీ అని అడిగాడు బసంత్. బదులుగా ఝూమ్రీ, నా చివరి సమయం వచ్చింది. నాకు తెలుసు మీరు నన్ను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళినప్పుడు నాకు ఎక్కువ సమయం లేదని, నా ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని చెప్పారు. అది విన్న బసంత్, అలా అనకు ఝూమ్రీ, ఇప్పుడే నిన్ను నేను డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తాను అని అన్నాడు. అప్పుడు ఝూమ్రీ, లేదు, ఉపయోగం లేదు, నాకు మాత్రం మీరు ఒక వాగ్దానం చేయాలి అని కోరింది. దానికి బసంత్, సరే, ఏ విధమైన వాగ్దానం చేయాలి ఝూమ్రీ అని అడిగాడు. నేను చనిపోయిన తరువాత నా కూతురుని కన్నతల్లి లేదనే బాధ లేకుండా మీరు చూసుకోవాలి. ఆమెను ఎప్పుడూ తిట్టకూడదు. ఇదే నా కోరిక అని కోరింది. దానికి సమాధానంగా బసంత్, సరే ఝూమ్రీ, తను నేను కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాను, ఏ విధమైన బాధను కలగజేయను అని వాగ్దానం చేశాడు. తరువాత ఝూమ్రీ తన పక్కనే ఉన్న 2 ఏళ్ల కూతురుని వైపు ఆశగా చూస్తూ ప్రాణం విడిచిపెట్టింది. బసంత్ ఏడవటం మొదలుపెట్టాడు. ఈ ఘటన జరిగి 12 ఏళ్లు పూర్తయింది. బసంత్ కూతురు చామ్కీకి ఇప్పుడు 14 ఏళ్ళు. బసంత్ గ్రామ భూస్వామి కల్లానింటిని శుభ్రం చేయటం ప్రారంభించాడు. తరువాత బసంత్, నేను మీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను సేట్జీ అని తన సేట్ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు సేట్, సరే, నాకు ఇప్పుడు చాలా చెడ్డ రోజులు వచ్చాయి. గ్రామంలోని ఒక బిచ్చగాడు కూడా నాతో మాట్లాడాలనుకుంటున్నాడు. సరే చెప్పండి సార్, ఏం మాట్లాడాలనుకుంటున్నారు అని వెటకారంగా అన్నాడు. దానికి బసంత్, అవును, నాకు నిజంగా 200 కావాలి సేట్జీ అని అడిగాడు. దానికి సేట్జీ కోపంతో, 200? ఎన్ని సున్నాలుంటాయో తెలుసా నీకు? మీ నాన్న తాత ఎప్పుడైనా 200 చూశారా? చెప్పాలంటే మీకు డబ్బులు ఎందుకు కావాలి అని అరిచాడు. దానికి బదులుగా బసంత్, నా కుమార్తెకు 2 రోజులుగా జ్వరంతో బాధపడుతుంది. నేను ఆమెకు మందులు తీసుకోవాలి సేట్జీ అని చెప్పాడు. అప్పుడు ఆ సేట్, నిరుపేదలు మీరు, జ్వరానికి మందు తీసుకోకండి, మీ కూతురు శరీరానికి తడిగుడ్డ కట్టండి, జ్వరం తగ్గుతుంది అని అన్నాడు. ఇది విన్న బసంత్, అలా అనకండి సేట్జీ, మీరు చెప్పే ప్రతి పనిని నేను చేస్తున్నాను. కేవలం నేను ఒక 200 రూపాయలు, అది కూడా నా కూతురి ఆరోగ్యం కోసం అడుగుతున్నాను. దయచేసి 200 ఇవ్వండి సేట్జీ అని ప్రాధేయపడ్డాడు. ఇది విన్న జమీందారు కోపం ఆకాశాన్ని తాకింది. దాంతో సేట్జీ, ఎందుకు? మీరు తినటానికి లభించే ఆహారం ఏమన్నా తక్కువగా ఉందా? ఇప్పుడు మీరు డబ్బు కూడా అడగటం మొదలు పెట్టారా అని అరిచాడు. ఆమెకు మందు కొనే స్తోమత కూడా నీకు లేకుంటే నువ్వు బిడ్డకు ఎందుకు జన్మనిచ్చావు? పుట్టిన వెంటనే చెత్త కుప్పలో పడేసి ఉండొచ్చు కదా అని అన్నాడు. ఇంటి యజమాని మాటలు విన్న బసంత్కి కన్నీళ్లు వచ్చాయి. బాధతో బసంత్, సేట్జీ, మీరు ఎలాంటి విషయాలు చెబుతున్నారు? ఇన్నాళ్ళు నేను మీకు బానిసగా పనిచేశాను. ఈ రోజు మొదటిసారిగా నేను కొంత డబ్బు అడిగాను, అది కూడా నా కూతురి మందు కోసం అని అన్నాడు. అది విన్న సేట్జీ, మీరు టీబీ పేషెంట్ అని అసలు ఎందుకు చెప్పలేదు? ఏ పని చేసే శక్తి నీలో లేదు. ముందుగా నీవు తినటానికి తిండి, వేసుకోవడానికి బట్టలు ఇచ్చాను. దాని మీద నువ్వు నాతో పోరాడుతున్నావు. నేను నిగ్రహాన్ని కోల్పోకముందే ఇక్కడి నుండి వెళ్ళిపో అని అన్నాడు. దానికి బసంత్, ఇది పూర్తిగా తప్పు సేట్జీ. దేవుడు నీకు చాలా సంపద ఇచ్చాడు. పేదవాడిని అవమానించడం నీకు బాధగా లేదా? నా బానిసత్వానికి బదులుగా నేను నీ నుండి ఏమి అడిగాను? కేవలం 200 రూపాయలు. ఆ 200 కోసం నా కూతుర్ని పుట్టిన వెంటనే చెత్తబుట్టలో పడేయొచ్చు కదా అని అంటారా? పేదల కష్టాల్లో చాలా బలం ఉంది సేట్జీ.
ఒక పేదవాడి హృదయం నుండి వెలువడే దుఃఖం క్షణికావేశాల్లో పెద్ద రాజభవనాలను కూడా నేలమట్టం చేస్తుంది. అది చాలా సంపన్నులను కూడా క్షణంలో బిచ్చగాళ్ళుగా మారుస్తుంది అని అన్నాడు. బసంత్ మాటలు విన్న జమీందారు బసంత్ను దారుణంగా కొట్టడం ప్రారంభించాడు మరియు అతన్ని గది నుండి బయటకు గెంటి వేశాడు. బాధతో బసంత్ ఇంటికి వెళ్ళాడు. తండ్రిని చూసిన చంకీ వెంటనే పరుగున వచ్చి బసంత్ని సైగల ద్వారా అడగటం ప్రారంభించింది. ఏమైంది నానా అని సైగ చేసింది. దానికి సమాధానంగా బసంత్, నీ మందుల కోసం నేను సేట్జీని కొంత డబ్బు అడిగాను, కానీ సేట్జీ నాకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు చంకీ అని సమాధానం చెప్పాడు. ప్రతిఫలంగా అతను నన్ను అవమానించాడు, కొట్టాడు, అతని భవనం నుండి నన్ను వెళ్ళగొట్టాడు అని బాధపడ్డాడు. బసంత్ గురించి విన్న చంకీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మరియు ఆమె తన తండ్రికి సైగలతో ఈ విధంగా చెప్పింది. నా జ్వరం నయమైంది నాన్న, మీరు అస్సలు ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. చంకీ మాటలు విన్న బసంత్ వెక్కి వెక్కి ఏడవడం మొదలు పెట్టాడు. సేట్జీ నన్ను పని నుండి కూడా తొలగించాడు చంకీ. నాకు తెలుసు నువ్వు అబద్ధం చెప్తున్నావు, నీకు ఇంకా జ్వరం ఉంది మరియు నీవు ఆకలితో కూడా ఉన్నావు అని అన్నాడు. బసంత్ ఏడుస్తూ నిద్రలోకి జారుకున్నాడు. చంకీ కూడా ఉదయం తన తండ్రిని నిద్ర లేపడానికి ప్రయత్నించింది, కానీ బసంత్ లేవలేదు. చంకీ భయంతో బయటకు పరిగెత్తింది. గ్రామ పెద్దతో పాటు కొంతమంది బయట నిలబడి చూశారు. చంకీ భయపడటం చూసి అందరూ గుడిసెలోకి వచ్చారు. సర్పంచ్ పక్కనే ఉన్న డాక్టర్ వెంటనే కదిలి బసంత్ మృతదేహాన్ని పరిశీలించటం ప్రారంభించాడు. డాక్టర్ చూసి, అతను చనిపోయి కూడా చాలాసేపు అయిందని నేను అనుకుంటున్నాను అని అన్నాడు. అప్పుడు సర్పంచ్, ఇది చాలా ఘోరం డాక్టర్ గారు, ఈ పేద మూగ అమ్మాయికి ఇతనొక్కడే ఆసరా. దానికి డాక్టర్, అతని శరీరంపై చాలా గాయాల గుర్తులు కూడా ఉన్నాయి సర్పంచ్ గారు. బసంత్ని ఎవరో దారుణంగా కొట్టినట్లు ఉంది అని బదులిచ్చాడు. అప్పుడు సర్పంచ్, బసంత్ భూస్వామి కళ్ళం వద్ద పనిచేసేవాడు. కళ్ళన్ క్రూరత్వం గురించి గ్రామంలోని ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ క్రూరమైన వ్యక్తి ఈ పేదవాడిని కొట్టి ఉంటాడు అని అన్నాడు. ఆ క్రూరమైన భూస్వామి ఈ నిరుపేద బాలికపై కనికరం కూడా చూపలేదు. బసంత్కి ఏదైనా జరిగితే అతని పరిస్థితి ఏమవుతుందని అతను కూడా అనుకోలేదు. అప్పుడు సర్పంచ్, జమీందారు చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి, అతనిని దేవుడే శిక్షించాలి అని అన్నాడు. ఆ గ్రామంలో ప్రజలు, ఈ పేద మూగ కుమార్తె తల్లి 12 సంవత్సరాల క్రితం మరణించింది, పైగా ఆమె పెదనాన్న కూడా చనిపోయాడు, ఈ అనాథ ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది అని అందరూ బాధపడ్డారు. ఆ మాటలు విన్న సర్పంచ్, ఈ పిల్లని భూస్వామి తప్ప మరెవ్వరూ పెంచరు అని చంకీని తీసుకొని నేరుగా జమీందారు మందిరానికి వెళ్ళారు. వీళ్లను చూసిన భూస్వామి, ఏమిటి సర్పంచ్ గారు, ఈ ఉదయం గ్రామ ప్రజలతో మీరు ఇలా వచ్చారు, అంతా బాగానే ఉందా అని అడిగాడు. దానికి సర్పంచ్, బసంత్ మీ దగ్గర పనిచేసేవాడు కదూ, నిన్న రాత్రి చనిపోయాడు అని సమాధానం చెప్పాడు. ఇది విన్న భూస్వామి, ఇది చాలా దారుణం, నేనెప్పుడు బసంతుని సేవకునిగా భావించలేదు అని అన్నాడు. దానికి సర్పంచ్, నీ మనసు ఎంత మంచిదో మా అందరికీ తెలుసులే సేట్జీ, కానీ బసంత్ శరీరంపై చాలా గాయాల గుర్తులు ఉన్నాయి అని డాక్టర్ గమనించాడు. మేము ఇంకా అతని అంత్యక్రియలు నిర్వహించలేదు. బసంత్ మృతదేహాన్ని పోలీసులకు అప్పగించాలని ఆలోచిస్తున్నాం. అతని మరణానికి కారణమేమిటో పోస్ట్ మార్టంలో వెల్లడిస్తుంది అని అన్నాడు. ఆ మాటలకు భయపడిన భూస్వామి, కాదు కాదు సర్పంచ్ గారు, పోలీసుల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు, నేను బసంత్ అంత్యక్రియలు నిర్వహిస్తాను. ఇక తన కూతురు చంకీ విషయానికి వస్తే, ఈ రోజు నుంచి ఆమెను నేను చూసుకుంటాను. నేను తనని తన తండ్రిలాగన్నా గొప్పగా చూసుకుంటాను అని అన్నాడు. జమీందారు మాటలు విన్న సర్పంచ్ వ్యంగ్యంగా నవ్వుతూ, ఇదే నేను మీ నుండి ఆశించాను. చంకీ యోగక్షేమాలను విచారించడానికి మేము ప్రతి నెల వస్తూనే ఉంటాము. దీనితో సర్పంచ్ చంకీని వదిలి అక్కడి నుండి వెళ్ళిపోయారు. భూస్వామి అబద్ధం చెప్తున్నాడని చంకీకి బాగా తెలుసు. భూస్వామి భార్య అయిన అనిత
ఆ సర్పంచ్ ముందు గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? ఈ మూగపిల్లని జాగ్రత్తగా చూసుకుంటామని ఎందుకు చెప్పారు అని కోప్పడింది. దానికి భూస్వామి, నీకు సరైన బుద్ధి ఉందా అనిత? నేనే బసంతుని దారుణంగా కొట్టానేమో అనే చిన్న అనుమానం కూడా సర్పంచ్కు కలిగి ఉంటే బసంత్ మృతదేహాన్ని పోలీసులకు అప్పగించి ఉండేవాడు. బసంత్కి పోస్ట్ మార్టం చేసి ఉంటే మనందరి పరువు పోయి అందరం జైల్లో మగ్గిపోయేవాళ్ళం. దయచేసి నీ మెదడుని కొంచెం ఉపయోగించు అని అన్నాడు. ఇది విన్న అనిత, అది సరే, కానీ ఇప్పుడు ఈ మూగ పిల్లని ఏం చేయాలి అని అడిగింది. దానికి భూస్వామి, మన బంగ్లాలో వందలాది పనులు జరుగుతున్నాయి. బసంత్లాగా ఆమె కూడా మన బంగ్లాలో బానిసత్వం చేస్తుంది అని అన్నాడు. అనిత, ఒకే రాయితో 2 పిట్టలను చంపాలనే మీ ఆసక్తిని మాత్రం కోల్పోలేదు. నువ్వు ఏమి చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థం కాలేదు అనిత అని బసంత్ బదులిచ్చాడు. అప్పుడు అనిత, ఇది చాలా సులభం. గ్రామస్తుల దృష్టిలో మీరు ఈ అమ్మాయిని పెంచుతున్నారు. కానీ బసంత్ చనిపోయిన తర్వాత మనకు కొత్త బానిస వచ్చింది. అది కూడా మాట్లాడలేని బానిస అని నవ్వుకుంది. కొద్ది రోజుల తరువాత అనిత సోదరి సునీత అక్కడికి వచ్చింది. సునీత, అనిత, నీ మెదడును ఉపయోగించు. ఈ అమ్మాయిని ఏదైనా చెయ్యండి. కొన్నాళ్ల తరువాత ఈ మూగది యవ్వనంలోకి ప్రవేశించిద్ది. అప్పుడు మీరు ఆమె చేతులకు కూడా పసుపు రంగు వేయవలసి ఉంటుంది అని చెప్పింది. అప్పుడు అనిత, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. అయితే చింతించకు, దీనికి నేను ఒక పరిష్కారాన్ని కనుగొన్నాను. పాము చావకుండా కర్ర విరగకుండా ఉండేటువంటి పరిష్కారం అని సమాధానం ఇచ్చింది. ఒకరోజు సునీత, అనిత చమ్కీని ఒక గదిలోకి లాక్కెళ్లారు. చమ్కీ 2 రోజులు ఆకలితో దాహంతో అక్కడే కూర్చొని ఉంది. రాత్రి అకస్మాత్తుగా చమ్కీ కళ్ళు తెరిచింది. ఆ గదిలో కాంతి కిరణాలు విరజిమ్ముతున్నాయి. ఆ కిరణాల నుండి ఒక రహస్యమైన మహిళ బయటకు వచ్చింది. ఆ మహిళ, చింతించకు చమ్కీ, నాకు అన్నీ తెలుసు. ఈ దౌర్జన్యాలు నీ మీద, మీ నాన్న మీద ఏ అఘాయిత్యానికి పాల్పడ్డాయో, మీ తండ్రిని ఇంటి యజమాని అంత దారుణంగా కొట్టి చంపాడో అన్నీ నాకు తెలుసు. తరువాత అకస్మాత్తుగా చమ్కీ తనలో ఒక విచిత్రమైన మార్పుని అనుభవించింది. అప్పుడు మహిళ, చమ్కీ, నువ్వు ఇంకా మూగదానివి కాదు. ఇప్పుడు నువ్వు మాట్లాడగలవు. అది విన్న చమ్కీ, ఇది ఎలా జరుగుతుంది? నేను మూగగా పుట్టాను. ఇంతకి నువ్వు ఎవరు అని అడిగింది. దానికి ఆ స్త్రీ, కొంతకాలం తర్వాత నీకు అంతా తెలుస్తుంది. ఈ క్రూరమైన వ్యక్తులు నిన్ను 2 రోజులుగా ఆకలితో ఉంచారని నాకు తెలుసు అని అంటూనే చమ్కీకి ఇష్టమైన వంటకాలన్నీ చమ్కీ ముందు పెట్టింది ఆ మహిళ. చమ్కీ మనసుకు నచ్చినట్లుగా తిన్నది. కొంతసేపటికి ఉదయం అయ్యింది. మర్నాడు సునీత, అనిత ఇద్దరూ అక్కడికి వెళ్ళి చమ్కీ ఉన్న గది తలుపులను తెరిచి చూశారు. ఆశ్చర్యపోయిన సునీత, అనిత, ఆమె చనిపోయి ఉంటుందని అనుకున్నాము. కానీ అది హాయిగా కూర్చొని అరటిపండు తింటుంది. కానీ దానికి ఈ అరటిపండు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ గది చాలా సంవత్సరాలుగా మూసివేయబడింది కదా అని ఆశ్చర్యపోయింది. అమ్మాయి, నీకు అరటిపండు ఎవరు ఇచ్చారో వెంటనే చెప్పు. మేము ఈ గది తలుపులు లాక్ చేశాము. మా తర్వాత ఎవరు వచ్చారు అని అడిగింది. అది విన్న అనిత, ఏం మాట్లాడుతున్నావు సునీత? ఆమె మూగ మరియు చెవిటిది. ఆమె ఏం చెబుతుంది? సైగలతో చెప్పమను అని అడిగింది. అప్పుడు చమ్కీ, ఒక మాంత్రిక స్త్రీ నాకు దీనిని ఇచ్చింది అని చెప్పగానే సునీత, అనితలకు తల తిరిగింది. ఓ దేవుడా, ఇది ఎలా సాధ్యమవుతుంది? ఆమె మూగగా పుట్టిందని నేను విన్నాను, కానీ ఆమె మాట్లాడుతుంది అని సునీత భయపడింది. అప్పుడు అనిత, ఈ అమ్మాయి తప్పక నటిస్తుంది. ఈమె మూగ అమ్మాయి కాదు. మూగగా పుట్టిన అమ్మాయి ఎలా మాట్లాడగలదు? అమ్మాయి, ఇప్పుడు ఈ అరటిపండు తినటం మానేసి నేరుగా బయటికి రా అని అరిచింది. అప్పుడు చమ్కీ ఆ రహస్యమైన మాంత్రిక స్త్రీ వైపు చూసింది. ఆ రహస్యమైన స్త్రీ చమ్కీకి మాత్రమే కనిపించింది. ఆ మహిళ చమ్కీని వారిద్దరితో కలిసి వెళ్ళమని సైగ చేసింది.
అనిత సునీతలతో చమ్కీ బయలుదేరింది. సునీత చమ్కీతో వెళ్ళి ఒక గ్లాసు నీళ్లు తీసుకురా, నాకు చాలా దాహం వేస్తుంది అని ఆజ్ఞ వేసింది. సునీత అలా అనగానే మంచినీళ్లు ఉన్న జగ్గు తనంతట తానుగా లేచి సునీత దగ్గరకు వచ్చింది. అది చూసిన సునీత కేకలు వేసింది. సునీత అరుపు విని అనిత పరుగున సునీత దగ్గరకు వచ్చి, ఏమైందక్క, ఎందుకు అరిచావు అని అడగగా సునీత, దెయ్యం దెయ్యం, ఈ అమ్మాయి దెయ్యంగా మారింది అని భయపడింది. అప్పుడు అనిత చమ్కీ వైపు పరిగెత్తుతుండగా ఒక్కసారిగా అనిత కాలు ఎవరో పట్టుకున్నట్లు అనిపించింది. ఏయ్, నా కాలు ఎవరు పట్టుకున్నారు అని అనిత అరిచింది. అదే రహస్యమైన మహిళ కాలు పట్టుకుంది, కానీ ఆమె ఎవ్వరికీ కనిపించలేదు. ఆ రహస్య మహిళ అనితను ఎత్తుకొని నేలపై పడేసింది. అనిత నొప్పులతో కేకలు వేసింది. ఇదంతా చూసిన సునీత లేచి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి ఇంటి యజమానిని ఢీకొట్టింది. ఇంటి యజమాని, ఏమిటి సునీతక్క, మీరు చాలా కంగారుగా ఉన్నారు అని అడిగాడు. భయంతో సునీత, ఏయ్, మీరు ఉంచుకున్న మూగ మరియు చెవిటి అమ్మాయి, ఆ అమ్మాయి మాట్లాడుతోంది. ఆమె దెయ్యంగా మారింది. నీరు దానంతట అదే ప్రవహిస్తుంది. ఇదంతా ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు అని భూస్వామికి చెప్పింది. అది విన్న భూస్వామి, నువ్వు పిచ్చి మాటలు మాట్లాడుతున్నావా? ఆ అమ్మాయి నిన్ను మోసం చేసి ఉంటుంది. నేను వెళ్ళి చూస్తాను ఉండు అని చూడటానికి వచ్చాడు. ఇంటి యజమాని గదిలోకి వెళ్ళి చూడగా అతని భార్య అనిత నేలపై పడి నొప్పితో మూలుగుతూ కనిపించింది. అకస్మాత్తుగా గదిలో ఉంచిన కర్ర దాని అంతటా అదే ఇంటి యజమానిని తీవ్రంగా కొట్టడం ప్రారంభించింది. అది చూసిన భూస్వామి, ఇది ఎలా జరుగుతుంది? కర్ర నన్ను ఎలా కొడుతుంది? ఇదే కర్రతో నేను బసంతును దారుణంగా చంపాను కదా అని కేకలు వేశాడు. కొద్దిసేపటికే భూస్వామి శరీరం మొత్తం రక్తంతో తడిచిపోయింది. భూస్వామి, నన్ను క్షమించు చమ్కి, మీ నాన్న బసంత్ని నేను చాలా ద్రోహంగా చేశాను. నాకు తెలుసు. నేను ఆ పేదవాడిని ఈ కర్రతో దారుణంగా కొట్టాను. కానీ నన్ను నమ్మండి, అతను చనిపోతాడని మాత్రం నాకు తెలియదు. ఏ విధంగానైనా ఈ కర్రను ఆపండి. నా శరీరం బాగా నొప్పి పుడుతుంది అని ప్రాధేయపడ్డాడు. అప్పుడే అక్కడకు మరో కర్ర ఎగురుకుంటూ వచ్చింది. సునీత, జమీందారు, అనితలను కర్రలు దారుణంగా కొట్టడం ప్రారంభించాయి. అప్పుడు సునీత, అనిత మమ్మల్ని వదిలేయండి, క్షమించండి అని వేడుకున్నారు. అప్పుడు అకస్మాత్తుగా 2 కర్రలు ఆగిపోయాయి మరియు కొద్దిసేపటికే ఆ కర్ర జుహుమ్రీగా మారిపోయింది. అప్పుడు ఒక ప్రకాశవంతమైన కాంతి వచ్చింది. ఆ వెలుగులో బసంత్ బయటకు వచ్చి జుమ్రీ పక్కన నిలబడ్డాడు. చమ్కీ, నాన్నా నువ్వా అని ఆశ్చర్యపోయింది. అవును కూతురా, నేనే. మరియు ఈ రహస్య మహిళ ఎవరో కాదు, మీ అమ్మ అని అనగానే చమ్కీ ఏడుస్తూ వెళ్ళి జూమ్రీని కౌగిలించుకుంది. ఇది అంతా చూసిన భూస్వామి, జూమ్రీ మరియు బసంత్, మీరిద్దరూ చనిపోయారు. ఇప్పుడు మీరెలా బ్రతికి వచ్చారు అని అడిగాడు. దానికి బసంత్, అవును, నువ్వు చెప్పింది నిజమే. నేను చనిపోయాను. కానీ నువ్వు నీ భార్య కలిసి నా కూతుర్ని ఎంత హింసించావంటే నేను నా భార్య మళ్ళీ ఈ లోకంలోకి రావాల్సి వచ్చింది. మా ఇద్దరి ఆత్మలు బాధించాయి అని బదులిచ్చాడు. మమ్మల్ని క్షమించు అని అనిత ప్రాధేయపడింది. సునీత కూడా, నన్ను కూడా క్షమించు, మేము ఇంకెప్పుడు చమ్కీని ఇబ్బంది పెట్టము అని వేడుకుంది. అప్పుడు జూమ్రీ, లేదు, నేను మీ ముగ్గురిని ప్రాణాలతో విడిచిపెట్టను. మీ ముగ్గురు నా కూతుర్ని హింసించారు అని కోపంతో అన్నది. అప్పుడు గ్రామ పెద్దలు చాలామంది జనాలతో కలిసి అక్కడికి వచ్చారు. గ్రామ సర్పంచి, వాళ్ళని వదిలేయండి, ఈ రోజు నుండి చమ్కీ నా కూతురు, వారి చర్యలకు చట్టం వారిని శిక్షిస్తుంది అని అన్నాడు. దానికి బసంత్, వద్దు సర్పంచ్ గారు, ఈ ముగ్గురు పాపులు తమ డబ్బు ఆధారంగా మళ్ళీ బయటికి వస్తారు. మళ్ళీ నాలాంటి పేదలను చంపి వారి పిల్లలను హింసిస్తారు అని అన్నాడు. తరువాత జూమ్రీ కూడా, ఈ ముగ్గురు పేదలను హింసించే హద్దులు దాటిపోయాయి. ఈ ముగ్గురి మరణం తథ్యం అని చెప్పింది. చివరకు జూమ్రీ, బసంత్ చేతులు ముందుకు కదిలాయి.
అతని చేతుల నుండి పెద్ద మంటలు రావటం ప్రారంభించాయి. మరియు కొద్దిసేపటికే ఇంటి యజమాని, సునీత మరియు అనిత ముగ్గురు బూడిదయ్యారు. తరువాత గ్రామ పెద్ద చమ్కీని తన సొంత కూతురిలా పెంచడం ప్రారంభించాడు.